హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరి ఇంట్లోని ఇడ్లీలు మిగిలిపోతే సాయంత్రం ఆ ఇడ్లీలేమో మరి ఒక కళాయి పెట్టి అందులో ఆయిల్ పోసి ఆ ఇడ్లీలు 4 ముక్కలుగా కోసి దాని మీద కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం వేసి వేపుతున్నానండి. ఇది ఒక మెడ్రాస్ వాళ్ళు చేసినటువంటి ఈ రెసిపీ అనమాట. అది ఒకరోజు నేను వెళ్తే పెడితే చాలా బాగుంది. అది చూసి మీకు చెప్తున్నాను అనమాట. అంటే ఇది చాలామందికి తెలుసు కానీ మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి, ఇదేంటి అట్లు పిండి అని చూస్తున్నారు కదా, ఇదేం మైదా పిండి అండి. మైదా పిండి పలచగా కలుపుకొని అందులో పచ్చి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి, కొత్తిమీర ఉంటే కొత్తిమీర, మొత్తం కొద్దిగా ఉప్పు వేసి పలచగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మరి తాలింపు పెట్టుకోవాలి. అందులోని జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొద్దిగా చిన్న కరివేపాకు కట్ చేసి వేసుకోవచ్చు. అంతేనండి, ఇంకేం వేయకూడదు అందులోని. అంటే మినపప్పు ఇంకే పప్పులు వేయకూడదు, ఇది ఒక్కటి చాలు. అందులో ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేస్తే ఈ పోపు సామానులోని ఇంకా దీనికి ఆయిల్ వేయక్కర్లేదు. మొత్తం ఇది కలిపి మరి పెనం మాత్రం బాగా కాలాలండి. అది కాలిన తర్వాతే, ఎందుకంటే మీకు చెప్పాను కదా, ఇది ఏ పెనం పెడితే ఆ పెనం మీద రాదు. ఇటువంటి పెనం మీద అయితేనే బాగా ఈ యొక్క అట్టు వస్తుంది అనమాట. ఎందుకంటే మైదా కదా, మైదా కొంచెం అంటుకుంటుంది. కానీ ఈ పెనం మీద అయితే క్రిస్పీగా వచ్చింది, చూసారా. అసలు ఎన్నాళ్ళు మా ఇంట్లో మైదా అట్లు తినేవారు కాదండి. ఇది మా చిన్నప్పుడు మరి మా అమ్మగారు ఇవన్నీ చేసి మాకు పెట్టేవారనమాట. మేము అర్జెంటుగా స్కూల్కి వెళ్ళాలని చేసిన కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము ఇది నేను చేస్తున్నాను. కానీ ఎవరు తినరు. కానీ ఈ పెనం ఎప్పుడైతే వచ్చిందో, ఆ అట్టు ఎప్పుడైతే వేసానో, ఇప్పుడు అందరూ మా ఇంట్లోని ఈ మైదా అట్లు వేయి అని అడుగుతున్నారు. అందుకే ఇది మీకు కూడా చాలా సులువైన పద్ధతి అండి, ఈజీ మెథడ్. పెనం కరెక్ట్గా ఉంటే అట్టు చాలా క్రిస్పీగా వస్తుందండి. ఇదిగోండి, చూసారు కదా. ఇదిగోండి, ఇదేంటని చూస్తున్నారా. ఇది మా కొత్త ఇంట్లోని పెరట్లోని నేను గోరింటాకు చెట్టు అండి ఇది. ఈ గోరింటాకు చెట్టు నేను అక్కడ అద్దింట్లో ఉన్నప్పుడు మేడ మీద టెర్రస్ గార్డెన్లోని మరి వేసినప్పుడు మా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎండ విపరీతంగా వచ్చేది. దాన్ని బట్టి ఆ యొక్క పెద్దగా అంటే ఫ్రెష్గా ఉండేది కాదు, చిన్న ఆకు వచ్చేది. కానీ ఇప్పుడు చూసారా, ఇక్కడ ఇంటికి వచ్చాక పెద్ద ఆకు అండి, కరివేపాకు చెట్టులాగా పెద్ద ఆకు వచ్చిందనమాట. అంటే కొంత ఎండ కొంత నీడ అలాగ ఉంటుంది ఇక్కడ. కాబట్టి చెట్లు కూడా బాగున్నాయండి ఇక్కడ. ఇదిగోండి, ఇవన్నీ చూసారా ఎంత బాగుందో. చాలా ఎక్కువగా మరి వచ్చిందనమాట. అది నేను కట్ చేస్తాను, ఎందుకంటే ఇది తలకి మేము పెట్టుకుంటాం అనమాట. ఇది ఎప్పుడు కూడా మొక్కలు సగం ఎండ సగం నీడ తగలాలండి. పూర్తిగా ఎండలో ఉంటే మరి అందులో ఈ ఎండాకాలం మరీ ఘోరం అనమాట. కాబట్టి మరి నాకు చాలా అదృష్టం. ఎందుకంటే మరి నాకు ఇక్కడ సగం నీడ సగం ఎండ వచ్చింది. దాంతో నేల కూడా మరి వచ్చిందండి. దాని మీద చాలా ఫ్రూట్స్ అవన్నీ మొక్కలు వేశాను. మీకు తర్వాత వీడియో చేసి అన్నీ బాగా చూపిస్తానండి. ఇంకా బాగా సర్దలేదు. ఇంకా ఏంటంటే పువ్వుల మొక్కలు ఇవి అవి వేద్దామని ఆలోచనతో ఉన్నానన్నమాట. నెక్స్ట్ ఈ గోరింటాకు దేనికంటే, మరి గోరింటాకు మరి మందార పువ్వులు ఇవన్నీ వేసి మేము తలకి పెట్టుకుంటాం. అంటే ఇందులో అలోవెరా కూడా కలపచ్చు, మరి పెరుగు కూడా వేసుకోవచ్చు కొద్దిగా. ఇవన్నీ వేస్తే తల చాలా స్మూత్గా మరి హెయిర్ చాలా బాగుంటుందండి. దాంతో మరి హెయిర్ కూడా ఎదుగుతుంది ఒత్తుగాను. ఇదైతే నేను గ్యారంటీ ఇస్తానండి, ఇది మాత్రం. ఎందుకంటే నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ప్రతి ఒక్కరు చేస్తున్నారు. ఇదిగోండి, చూసారు కదా. ఈ మొక్కలన్నీ కూడాను ఎంతో చక్కగా చాలా అందరూ కూడానండి, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడాను మరి ఆ గ్రీనరీ చూసి, ఆ మొక్కలు చూసి ఎంతో ఆనందం పడిపోతున్నారు.
మీరు మొక్కలు చాలా బాగా పెంచుతున్నారని. ఎందుకంటే ఇక్కడ మేము కొత్తగా వచ్చాం కాబట్టి. చూసారా? మరి అక్కడ చిలకలు కూడా ఉన్నాయండి. మీకు అన్నీ తీసి మళ్ళీ వీడియో చేసి చూపిస్తాను. ఇదిగోండి ఇప్పుడు ఇవన్నీ కూడా గోరింటాకు కట్ చేశాను కదా! ఈ గోరింటాకు ఇప్పుడు ఈ ఆకు మనం ఎలా తీయాలా అనేది చూడండి. ఇది రివర్స్ చేసి తీస్తే మనకి ఈజీగా ఉంటుంది. ఒక కరివేపాకైనా ఇలాంటి ఆకులు ఎప్పుడైనా సరే రివర్స్ చేసి తీస్తే మనకి ఈజీగా ఉంటుందండి. చూసారు కదా! అది మనకి కొంతమందికి అలవాటు ఉండదు కానీ అలవాటు చేసుకుంటే చాలా ఈజీ అనమాట ఏదైనా సరే. ఇదిగోండి ఈ గోరింటాకు, ఈ మందారాకు, మందార పువ్వులు ఈ కొద్దిగా పెరిగేసి మరి అలోవెరా కూడా కలుపుకోవచ్చు. అలోవెరా కట్ చేయలేదు ఇంకాను, అక్కడ వేసాను కానీ ఎందుకంటే నేల కొంచెం నడిచినప్పుడు అక్కడ అంతా మట్టి జాగా అండి. అందుకే కొంత మాకు నాకైతే అన్ఈజీగా ఉంది. అందుకే ఇవన్నీ కూడా నేను చేయలేదు. ఇవన్నీ చూడండి ఇప్పుడు రుబ్బి ఇది తలకి పట్టిస్తానన్నమాట. మీరు కూడా ఇలాగే చెయ్యండి. హెయిర్ బాగా స్మూత్గా ఉంటుంది, ఊడిపోతుందనే బాధ ఉండదు, మళ్ళీ తిరిగి ఒత్తుగా పెరుగుతుంది అన్నమాట. ఇదిగోండి ఒక వారం అంతా ఇంట్లో ఉంటే చక్కగా ఆయిల్ పట్టించండి. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్.